ట్రంప్ టారిఫ్ దెబ్బతో గత సెషన్లో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు మళ్లీ పుంజుకున్నాయి. టారిఫ్ల విషయంలో ప్రపంచ దేశాలతో అమెరికా చర్చలకు సిద్ధమైన సంకేతాలతో ఆసియాతో పాటు భారత మార్కెట్లు కూడా రాణించాయి. ఈసారి ఆర్బీఐ నుంచి మరో 25 బేసిస్ పాయింట్ల వడ్డీ రేట్ల కోత ఉండొచ్చన్న అంచనాలు కూడా కలిసి వచ్చాయి. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు పాజిటివ్ ట్రెండ్తో వరల్డ్ వైడ్గా కూడా పుంజుకోవడం ఒకంత ఉత్సాహాన్ని అయితే రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే అంశానికి సంబంధించి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ శ్రీరామచంద్రమూర్తి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. శ్రీరామ్ గారు నమస్తే. నమస్తే అండి. పాజిటివ్ ట్రెండ్ కొంచెం సంతోషకరమైనటువంటి విషయం. నేను ఇలానే ఉంటాను, నేను ఎక్కడా కూడా వెనక్కు తగ్గనన్నటువంటి ట్రంప్ కామెంట్స్ ఉన్నా కానీ స్టాక్ మార్కెట్స్ ఈరోజు వరల్డ్ వైడ్గా భారత స్టాక్ మార్కెట్ కూడా కొంచెం ఆశాజనకంగా ఉన్నటువంటి పరిస్థితి లాభాల్లోకి వచ్చింది. ఎలా చూడాలి ఈ ట్రెండ్ మొత్తాన్ని? ఇది యాక్చువల్గా ఎక్స్పెక్టెడే సార్. ఎందుకంటే ఈ భారత్ కంపల్సరీగా ఇంత పాలని అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిన్నే డిసైడ్ చేసింది. దాంతో పాటు జయశంకర్ గారు మాట్లాడారు, యుఎస్ కాన్సులేట్స్ తో వాళ్ళతో మాట్లాడుతున్నారు. సో టారిఫ్స్ తగ్గించడానికి ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి ఏంటనే చూస్తున్నారు. కాబట్టి ఇది తొందరలోనే తగ్గిపోద్దని నిన్నే మనం అనుకున్నాం. సో అది ఇంత ఫాస్ట్ గా వద్దని అయితే అనుకోలేదు, కానీ వెంటనే జరిగింది. సానుకూలంగానే ఉంది. ఎందుకంటే ఇండియాకి రెండు పక్కల అడ్వాంటేజ్లు ఉన్నాయి. ఏంటంటే ఒకటి చైనా 45% అయినప్పుడు, ఇండియా 25 అయినప్పుడు మనకు కొంచెం అడ్వాంటేజ్ ఉంది. వాళ్ళతో కొంచెం మాట్లాడి 10% తగ్గించినా గానీ 15% టారిఫ్ అంటే మనకి చాలా బెటర్ ప్లేస్ లో ఉంటాం. అది మార్కెట్ మొత్తానికి పాజిటివ్ ఉంది. సో కాబట్టి ఇమీడియట్ గా రికవరీ జరిగింది. అలాగే మనకి నెక్స్ట్ రేపు రేట్ కట్ కూడా, ఆర్బీఐ రేట్ కట్ కూడా ఎక్స్పెక్టేషన్ ఉంది. సో దాంతో ఏమంటే కొంచెం మార్కెట్స్ బాగా పుల్ బ్యాక్ అయినాయి. అంటే ట్రెండ్ కొనసాగేటువంటి అవకాశం ఉంటుందంటారా, లేకపోతే ఇమీడియట్ గా మళ్ళీ ఏదైనా డెసిషన్స్ కానీ లేకపోతే వీటి నేపథ్యంలో మళ్ళీ కూడా ఏమైనా ఒడిదుడుకులు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి? ఒడిదుడుకులు ఉంటున్నాయి సార్. కాకపోతే 22,000 అనేది మనకి ఇండియన్ మార్కెట్ కి బేస్ అయిపోయింది. సో అదే అక్కడి నుంచి దిగట్లేదు. సో ఒడిదుడుకులు అయితే వస్తుంటాయి. ఎందుకంటే ఒక 1 వీక్ 10 డేస్ పాటు ఈ యొక్క ఆఫ్టర్ షాక్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ ల్యాండ్ రియాక్షన్ అంటే ఇక మాక్సిమం అంటే మన లెక్కలు ఏంటంటే ఒక 10 రోజుల్లో జరగాల్సిన డ్యామేజ్ నిన్న ఒక్క రోజులో జరిగింది. కాబట్టి మేజర్ గా రీటైల్ క్లయింట్స్ అందరికీ కూడా బాగా ఎఫెక్ట్ అయింది. బట్ మిగిలిన వాళ్ళు ఇవాళ కొనడంతో బాగా పుంజుకున్నాయి. సో మేజర్ స్టాక్స్ అన్ని కూడా తక్కువ రేట్లు ఉండటం, అలాగే అండర్ వాల్యూ అవటం కూడా అయింది. సో అయితే ఎవరు కూడా ఇవాళ భయపడల, రీటైల్ క్లయింట్స్ కానీ లేకపోతే ఎఫ్ఐస్, ఇండియన్ డొమెస్టిక్ పీపుల్. ఎందుకంటే మన భారత యొక్క ఆర్థిక మూలాలు బాగున్నాయనేది అర్థమవుతున్నాయి. ఇన్ఫ్లేషన్ తక్కువ ఉంది, మన గ్రోత్ రేట్ ఎక్కువ ఉంది. సో మనకి కావాల్సిన గ్రోత్ ఫ్యాక్టర్స్ అన్ని ఉన్నాయి కాబట్టి, అలాగే ఆ ఇండస్ట్రీస్ కూడా మేజర్ గా ఎక్స్పోర్ట్స్ మనకి చాలా తక్కువ ఉన్నాయి. వెన్ కంపేర్డ్ విత్ ఓవరాల్ గా చూసుకుంటే జీడిపిలో యుఎస్ వరకు చూసుకుంటే చాలా ఉన్నాయి. మిగతా ఆల్టర్నేట్స్ కూడా చూస్తున్నాం కాబట్టి ఒక 20% ఎఫెక్ట్ పడుతుంది మనకి. అదే ఎఫెక్ట్ డిస్కౌంట్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే క్వాలిటీ స్టాక్స్ అందరూ కూడా తక్కువ రేట్లో కొనడం అనేది వెయిటింగ్ చేస్తారు. అది జరగడం జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే మేజర్ గా ఇది అవుతుంది పాజిటివ్ సాఫ్ట్వేర్. ఒక చైనాకు మినహాయించి మిగతా అన్ని దేశాల మీద కూడా టారిఫ్ల విషయంలో ఒక అడుగు అంటే వెనక్కు వేద్దాం అనేటువంటి ఆలోచనలోనే ఒకవేళ సంప్రదిస్తే దీనికి సంబంధించి చూద్దాంలే అని అమెరికా ఉన్నటువంటి ఒక పాజిటివ్ థింకింగ్ కావచ్చు, లేకపోతే ఆ సమాచారం కావచ్చు. వరల్డ్ మార్కెట్ మళ్ళీ పుంజుకోవడానికి కూడా ఒక రీజన్ అంటారా? అవునండి, పుంజుకోవడానికి స్కోప్ ఉంది. ఎందుకంటే ఆయన భయపెడుతున్నాడు తప్ప ఆయన కంప్లీట్ గా అదే స్టిక్ అవ్వట్లా. కొంతైనా బెనిఫిట్ రావాలని కోరుకుంటున్నారు. ఆయన కూడా బిజినెస్ తెలుసు కాబట్టి, నెగోషియేషన్ అనేది ఇంపార్టెంట్ అనే విషయం తెలుసు కాబట్టి ఆయన ఎవరిని కూడా అమెరికాని మరీ మొండిగా లేడు. కాకపోతే ఒక రెవల్యూషన్ కావాలి. ఆయన అనుకున్నట్టు కొంతైనా బెనిఫిట్ అవ్వాలనుకుంటున్నాడు. అదైతే సాధిస్తారు ఆయన. ఇప్పుడు దాకా అన్ఫెయిర్ అయితే ఉంది, అదంతా ఒప్పుకోవాలి. అది కొంచెం ఫెయిర్నెస్ కి వెళ్తే ట్రేడ్స్ అన్ని కూడా నార్మల్ అవుతాయి. దాని ఎఫెక్ట్ మళ్ళీ పాజిటివ్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే క్లోజింగ్ ఎలా ఉంటుంది అంటారు ఇవాళ దీనికి సంబంధించి? ఇవాళ క్లోజ్ ఈ రేట్ లోనే అవుతుంది సార్. విపరీతమైన డ్రాస్టిక్ గా డౌన్ ఏమి ఉండదు. సో అరౌండ్ ఇప్పుడు నిఫ్టీ వచ్చి 370 పాయింట్స్ ఆ రేంజ్ లో ఉంది. సో 320 పాయింట్స్ దగ్గర 300 అబోవ్ క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. సో పాజిటివ్ కూడా అది మార్కెట్స్. బ్యాంక్ నిఫ్టీ బాగా స్ట్రాంగ్ ఉంది, అలాగే నిఫ్టీ బాగా. అయితే ఐటీ బాగా పాజిటివ్ గా వచ్చాయి ఈసారి. ఐటీ ఏదైతే మేజర్ గా ఎఫెక్ట్ అవుతున్నాయి అన్నారో అవన్నీ కూడా ఇవాళ పుల్ బ్యాక్ అయినాయి. ఐటీ కానీ, తర్వాత ఫార్మా కానీ, ఆటోమొబైల్స్, ఈ మూడు కూడా ఒకసారిగా పాజిటివ్ వచ్చాయి. దాంతో మార్కెట్ నిలబెట్టేశారు. ఎస్, అంటే డౌన్ ట్రెండ్లో ఉన్నటువంటి ఏంటివి వాళ్ళ ప్రాఫిట్లోకి వచ్చినటువంటి షేర్స్ విషయానికి సంబంధించి కూడా కొంచెం డీటెయిల్డ్గా. ఇప్పుడు షేర్స్ విషయంలో చూస్తే టాప్ నిఫ్టీ 50లో
దాదాపు 45 కంపెనీస్ పాజిటివ్ ఉన్నాయి సార్. మ్మ్. వాటిలో బాగా పాజిటివ్ చూసుకుంటే మనం 3% వచ్చి అదాని ఎంటర్టైన్మెంట్ 3% పెరిగింది. ఆ తర్వాత ఏషియన్ మోటార్ 3% ఉంది, గ్రాసిమ్ 3% పెరిగింది. అలాగే 5% వచ్చి జియో ఫైనాన్స్ 5% పెరిగింది. అలాగే ఇన్ఫీ 2.5% పెరిగింది. సో ఇలా బాగా లార్జ్ క్యాప్ కంపెనీస్ అన్ని కూడా మంచి స్ట్రాంగ్ నమోదు. ఏషియన్ పెయింట్ 2.5%, యాక్సిస్ బ్యాంక్ 3%, తర్వాత బజాజ్ ఫిన్సర్వ్ 3% పెరిగింది. అలాగే బిఎల్ 3.5% పెరిగింది. సిప్లా ఫార్మా కంపెనీ 3.5% పెరిగింది. ఎస్. అలాగే ఇవన్నీ కూడా గ్రాసిమ్ 3%. సో ఆల్మోస్ట్ 3% ఎట్ ఏ టైం రికవరీ అంటే బాగా ఫాస్ట్ గా వచ్చాయి. మ్మ్. అలాగే ఐటీసీ 2% వచ్చింది. సో ఎల్ఎన్టీ కూడా మొన్న నిన్న 6% పడింది. ఎల్ఎన్టీ వాళ్ళ 3% రికవరీ వచ్చింది. మ్మ్. సో ఇలా మనకి ఈవెన్ జొమాటో కూడా 3% పెరిగింది. మ్మ్. సో ఇలా మాక్సిమం అంటే 1%, 2% కాకుండా అబౌవ్ 3% పెరిగినవి దాదాపు ఒక 30 స్టాక్స్ దాకా ఉన్నాయి ఎస్. నిఫ్టీ 50లో. కాబట్టి బాగా ఇండెక్స్ పైకి వచ్చింది. సో ఇవన్నీ కూడా మనకి ఏం చెప్తున్నాయంటే స్ట్రెంగ్త్ పాజిటివ్ ఉన్నాయని చెప్తున్నాయి. ఎస్. సో అంత ఈజీగా డౌన్ అయ్యే పరిస్థితి లేదు. అంటే ఒక పాజిటివ్ ట్రెండ్, ఒక స్ట్రాంగ్ బేస్ అయితే ఉంది ఇండియన్ ఎకానమీకి అనేది. నిన్న జరిగినటువంటి ఒడిదుడుకులకి వాళ్ళ వచ్చినటువంటి స్టాక్ మార్కెట్ దానికి సంబంధించి స్పందిస్తున్న తీరు కూడా ఎకానమీ చాలా స్ట్రాంగ్గా ఉందని అయితే చెప్పకనే చెప్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ దీనికి సంబంధించి స్పందించినందుకు శ్రీరామ్ గారు.